నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. సార్, పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా 3 దేశాలు కూడా ఒక ఉమ్మడి అగ్రిమెంట్ అయితే కుదుర్చుకున్నాయి. మక్కా అగ్రిమెంట్గా దాన్ని పిలుస్తున్నారు. సో ఒక దేశం మీద అటాక్ జరిగితే 3 దేశాలు, మిగిలిన 2 దేశాలు కూడా కలిసి వారి మీద కూడా అటాక్ జరిగినట్టుగా భావించి 3 దేశాలు కూడా ఒక ఉమ్మడి యుద్ధాన్ని అయితే ప్రకటిస్తాయి శత్రు దేశం మీద. సో ఇది దీని బ్యాక్గ్రౌండ్. సో ఇప్పుడు పాకిస్తాన్కి మనకి మధ్య లాంగ్ స్టాండింగ్ డిస్ప్యూట్స్ చాలా ఉన్నాయి. సో అనేక సార్లు యుద్ధాలు జరిగాయి. ఎప్పుడు తరచూ అగ్రెషన్ ఉంటూనే ఉంటుంది 2 దేశాల మధ్య. ఈ నేపథ్యంలో ఈ అగ్రిమెంట్ మన దేశం మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, ఏమంటారు? పాకిస్తాన్ ఇప్పుడు అత్యంత దుర్బలమైన పరిస్థితులు ఉందండి. చాలా సార్లు చూసుకోవాలంటే భుట్టో గారిని ఊరేసిన తర్వాత అంతకుముందు టర్బులెంట్ సిచ్యుయేషన్ ఉంది. ఏదైనా 1971లో యహ్యా ఖాన్ గారు కానీ అంతకుముందు కానీ ముక్తిక్కా గారు కానీ గొడవలు చాలాసార్లు చూసాం మనం. ఆ గొడవల్లో మిలిటరీ అడ్మినిస్ట్రేషన్కి సివిల్ అడ్మినిస్ట్రేషన్కి మధ్యన గొడవలు వచ్చినాయి. ఎప్పుడైతే 1971 డిబేకిల్ అయిందో భుట్టో గారు సిమ్లా ఒప్పందం మీద సంతకం పెట్టి ఇక కాశ్మీర్ సమస్య 2 మా దేశాల మధ్య బయట ప్రస్తావించమని తల వంచుకుని సంతకం పెట్టాడు. అక్కడే వచ్చింది. ఆ తర్వాత మీకు తెలిసి ఆయన ఊరేశారు ఇవన్నీ. కానీ మీకు విచిత్రం ఏంటంటే పాకిస్తాన్ యొక్క ఆర్థిక స్థితి చాలా కాలం బాగుండేది. మనకంటే ఇది వచ్చిన తర్వాత స్వప్నం వచ్చిన చాలా కాలం బాగుండేది. 2000 నుంచి క్షీణించడం మొదలైంది. కమ్ వాట్ ఎవర్. ఇవాళ ఎంత దౌర్బల్య పరిస్థితులు ఉందంటే మొన్న యాక్చువల్గా కొట్టేసేవాళ్ళం వాళ్ళని. మన పాకిస్తాన్ ఆక్యుపై చేసిన మన కాశ్మీర్ భూభాగాన్ని గిలిగిట్తో సహా మనం ఆ రోజు మన ఆపరేషన్ సింధూర్ కనుక ఆ మోడీ గారు బాస్గా చెప్పబడుతున్న ట్రంప్ గారు అని కొంతమంది చెప్తారు అనుకోండి, ఈయన ఎన్నికల ఏజెంట్గా పనిచేసాడని వచ్చింది కదా వార్తలో. ఫర్ ఇట్ ఇస్ టు డిఫరెంట్ ఇష్యూ అని. ఆ నిజంగా కనుక ఆయన ప్రకటించకపోతే మేము నమ్మలేదు. అమెరికా ప్రకటించింది ఆపేసాం యుద్ధమని. నా సర్వసత్తాక గణతంత్ర రాజ్యమైన నా దేశం మీద ఆ గొట్టంగాడు ఆడిద్దని ఆపడం ఏంటనుకున్నాం. మనం తెగడానికి ముందర ఇనీషియల్గా మనకు బాధ జరిగిందని చెప్పి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ చెప్పారు. మనకే యుద్ధం మొదలైనప్పుడు మనకే ఇబ్బంది అయిందని తర్వాతగా తెలిసింది కదండి. కానీ మనం తేరుకుని వాళ్ళందరినీ మొత్తం తుత్తునీలు చేసి ఇంకా 4 రోజులు అయితే ఆ పాకిస్తాన్ మీద కాశ్మీర్ చేతిలో వచ్చేసేది అనుకున్నాం. ఈ టైంలో అది వేస్తే కానీ డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు సెంట్రల్ రష్యా కూడా దారి ఉంటుంది, భౌగోళిక సరిహద్దు ఉంటుంది. అంత అద్భుతమైన మనమందరం ఆశలతో ఎదురు చూస్తుంటే ఆ ట్రంప్ గారు ఏదో ఎన్నికల ఈయన పనిచేసిన ట్రంప్ గారు వచ్చి మన ఆశీర్వదిస్తే అదేంటి ఆడేవాడు మన వేసిన తర్వాత చూస్తే మన దేశం కూడా గౌరవ ప్రధానమంత్రి గారు కూడా 140 కోట్లు మీరుంటే మీరు తెలుపుకోండి. 140 కోట్ల తరపున పాత మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ఉంటే 1% 2.98% ట్యాక్స్ని 18% పెంచినందుకు. కానీ అమెరికా నుంచి ఇండియా చేసే దిగుమతులు ఉంటాయి కదండి, అదేమో 300% ఉండేది 0 తీసుకుని వచ్చేందుకు 40 లక్షల కోట్ల రూపాయలు అమెరికా ఉత్పత్తులు ఇండియా కొనేందుకు ఈ విధంగా అన్నట్లు అగ్రిమెంట్ అయ్యినట్టు ఆయన ప్రకటిస్తే ఈయన ధన్యవాదాలు చెప్పి దేశ ప్రెస్టిజ్ను తాకట్టు పెట్టినట్టు అయిపోయింది. సరే, అది గతం. ఇప్పుడు పాకిస్తాన్ దుర్బలమైన చెత్త దేశం జీవితం. వాళ్ళు అనుకుంటారు మతంతో ఒక దేశం గొప్పాడు, ఒక మతం ఉన్నాడు, 10 మంది ఇంకో మతం సమానం అనే పిచ్చితనంతో పెట్టుకున్న ఆ అహంకారంతో దురహంకారంతో పెట్టుకున్న ఆ దేశం యొక్క ప్రిన్సిపల్ అనుకుంటారు వాళ్ళు. ఇవాళ ఏమైంది, సింధులో ఎంక్యూఎం మూమెంట్ పడిపోయిన దే నాట్ బాదరింగ్ అండి. యాక్చువల్గా ఉర్దూ అఫీషియల్ లాంగ్వేజ్ కాదు, 7% కూడా మాట్లాడరు. ముస్లిమ్స్కి జాతీయ భాష లేదు. ఇప్పుడు తెలుగే వాళ్ళకి 99% మందికి, వేరే సంగతి గుర్తుంచుకోరు. కానీ ఎందుకు చెప్పి పంజాబ్కి సింధుకు భాష తేడా ఉంది. ఇప్పుడు బలూచిస్తాన్ అనేది మీరు చూసారు, ఇప్పుడు కాలత్ అనే రాజ్యం ఇండియాలోకి వస్తానంది. మధ్యలో ఆ బలూచిస్తాన్ 40% ఆఫ్ పాకిస్తాన్లో ఏరియా. ఇప్పుడు ఆగస్టు 11వ తారీఖున మేము స్వతంత్రం ఇంతకుముందే ప్రకటించాం, మళ్ళీ అఫీషియల్గా ప్రకటించుకుంటామని డిక్లేర్ చేశారు. ఆ గద్వార్ పోర్ట్ ఉంది, దాంట్లో చైనా వాడు డెవలప్ చేశాడు. మొత్తం కారిడార్ అంతా కాశ్మీర్ నుంచి కారంకోర్ నుంచి మన దగ్గర నుంచి దొబ్బేసి అక్రమంగా చేసిన కారిడార్ అక్కడికి వెళ్తుంది. ఇప్పుడు వాళ్ళు అయోమయం ఉన్నారు. ఇవాళ ఈ నేపథ్యంలో ఓ పక్కనేమో ఆజాద్ కాశ్మీర్లో విప్లవం అని వాళ్ళు అనుకుంటున్నారు. ఏది విప్లవం అని? మా దుర్మార్గమైన ఆక్రమిత కాశ్మీర్ అని మన ఉద్దేశం. కానీ అక్కడ వాళ్ళు ఆజాద్ అనుకుని ఉద్యమిస్తాం మేము, మా పాకిస్తాన్ వద్దంటే 37 మందిని కాల్ చంపేసింది ఆర్మీ కొన్ని రోజుల క్రితం. ప్రతి చోట బయట అణిచివేస్తున్నారు వాళ్ళు. సో 2 వైపుల నుంచి వాళ్ళకి 3 వైపుల నుంచి భయంకరమైన ఒత్తిడి ఉంటే అన్నిటికన్నా మెయిన్ ఒత్తిడి వీళ్ళకన్నా పవర్ఫుల్ పఠాన్ నార్త్ వెస్టర్న్ ఫ్రంటైనర్ ప్రావిన్స్ ఉండేది. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, సాల్యూట్ సార్ అని చెప్పాలి మనం. సరిహద్దు గాంధీ మొత్తం పాకిస్తాన్లో కలుస్తారంటే ఫస్ట్ దాంట్లో 46 ముందు NWP అంటే ఫస్ట్ మెజార్టీ అండి. అది ఇప్పుడు పఖ్తూన్ఖ్వా అని పేరు పెట్టారు దానికి.
వాళ్ళు ఇండియాలో కలుస్తున్నారు. దాంతో గొడవ వచ్చి జిన్నాకి కళ్ళు తిరిగిపోయి బయలు తమ్ముకి మొత్తం అక్కడ పంపించేసి పాపం ఆయన చాలా రోజులు దూరం పెట్టారు, జైల్లో పెట్టారు. ఆయన వాళ్ళ బ్రదర్ డాక్టర్ ఖాన్ సాబ్ అంటారు, ఆయన దానికి ప్రావిన్స్ ప్రధానమంత్రి చేశారు, ముఖ్యమంత్రి, అది వేరే సంగతి. కానీ వాళ్ళు ఇప్పుడు తిరుగుబాటు చేశారు. వాళ్ళ దెబ్బకి మొత్తం ఆఫ్ఘనిస్తాన్తో గొడవ. ఆఫ్ఘనిస్తాన్ అంతా ఫక్తున్స్ కదండి, ఎక్కువ మంది పఠాన్స్ కదా. వాళ్ళు ఇవాళ వాళ్ళిద్దరు ఏకమయ్యారు. ఏకమయ్యేటప్పటికి పాకిస్తాన్కి ఇప్పుడు 3 ఏంటి 4 వైపుల పక్కన మనం ఉన్నాం కదా, మన ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసేద్దాం చూస్తున్నాం, పిఓకేని తెచ్చుకుందామని. ఈ టైంలో కుదేలు అయిపోయింది. లాస్ట్ టైమే సౌదీ అరేబియాతో ఒప్పందం చేసుకున్నప్పుడు మన వాళ్ళు చెప్పాలి, అక్కడ గుడి కట్టించాడు. గుడి కాదని కావాల్సింది మన రక్షణ ముఖ్యం, మన ఆత్మగౌరవం ముఖ్యం. ఎప్పుడు ఇలా జరిగిందా? ఇందిరాగాంధీ గారు ఆ దిక్కుమాల పాకిస్తాన్ 2 ముక్కలు చేసే సమయంలో రష్యా వెళ్ళి వాళ్ళ అన్నయ్య మా చెల్లి అంటాడు ఆయన, లియోనార్డ్ బ్రెజ్నెవ్, మై సిస్టర్ అన్న అని. అంత అన్నదమ్ములు చాలా కాలం పనిచేశారు కాబట్టి అందరం ఉండేది. వాళ్ళందరికీ ఏం కావాలంటే నీకు ఏ రక్షణ కావాలని ఇస్తాను నేను. చైనా వాడు దాడి చేస్తాడేమో అనుకుంటే ముందర మౌంటైనీర్స్ పెట్టేసింది. పూర్వం నమ్మక ద్రోహం చేసింది, మౌంటైనీర్స్ ఎక్కి పెట్టేసింది తెలియకుండా ఇవిడ. అంటే వాళ్ళు తిరిగి మళ్ళీ కవర్ చేయడానికి 4 నెలలు పడుతుంది. తర్వాత ఎందుకు చెప్పాల్సింది, అమెరికా వెళ్తే ప్రెసిడెంట్ నిక్సన్, నువ్వు హౌ కెన్ యూ డూ దిస్ అంటే, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై కంట్రీ, ఐ నో. ఇంకోటి నా ముక్కు నా దేశాల్లో నా పక్క దేశాల వ్యవహారాలు ముక్కు పెడితే నువ్వు ఊరుకోను అని చెప్పేస్తే కారు రావాలి. కారు అక్కర్లేదు దాకా బయటకు వెళ్ళి నడుచుకుంటూ వైట్ హౌస్ కింద నడుచుకుంటూ వస్తే హెన్రీ కిస్సింజర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయన రాసుకుని కదా, మనం కాదు మేడం, నువ్వు కొన్ని డీసెంట్గా మాట్లాడేసింది కదా మీరు అమెరికా అధ్యక్షుడితో అంటున్నా. నా వ్యవహారాల్లో పెడితే నాకు డీసెన్సీ నాకు తెలుసు, మీరు అక్కర్లేదు. ఫ్లైట్ దిగింది, పాలం దిగ్గానే వాజ్పేయి గారిని పిలిచింది. వాజ్పేయి గారు మీరు అక్కడికి వెళ్ళండి. వాజ్పేయి గారు పడిపోయాడు. కాదు ఏంటిది అంటే, మీరు నా దేశం కోసం నిలబడే మనుషుల్లో ఒకడో, మీరు వెళ్ళి వాళ్ళ ఐక్యరాజ్య సమితిలో రాష్ట్రం మా దేశం వాదన ఇది మా లైన్, మన దేశం లైన్ చెప్పి అంటే ఆ రోజు ప్రతిపక్ష నేతలకు ఇచ్చిన గౌరవం. ఇవాళ ఈ మోషా గారుల పాలనకి దానికి అస్తిమ ఈళ్ళని పొగుడుతున్నారు, వాళ్ళని తిడుతున్నారు. ఇందిరాగాంధీ గారు ఆవిడ ముక్క చెక్క చేసిందండి. ఆఖరికి సప్తమ నౌకాదళం బయలుదేరి ఇండియాని మీద దాడికి అమెరికా బయలుదేరితే దాంతో ఉన్న దాన్ని రష్యా పంపించింది హిందూ మహాసముద్రంలోకి. ఇంక వీడితో మనకు ఎందుకని చెప్పి ఆపింది. అంటే వాళ్ళే మనకు సాయం చెప్పిన అక్కడి వరకు ఆపారు. 15 రోజుల్లో 1,00,000 మంది ఆర్మీని తుత్తునీలు చేసేసింది. బంగ్లాదేశ్కి జీవం పోసింది. ఆ 90,000 మందిని ఇప్పుడు కొంతమంది బయలుదేరి కొంతమంది గుడ్డి భక్తులు 90,000 మందిని వదిలేశారు. మనం పాకిస్తాన్ ఆక్యుపైన ఆ 90,000 మందిని వెళ్ళి పోషించమనండి. వాళ్ళు తీవ్రవాదులు ఉంటారు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు, ఒక్కొక్కరిని వాళ్ళని ఇంట్లో పెట్టుకుని చూడమనండి. అంతర్జాతీయ ఒప్పందాలు ఉంటాయి, మనం తీసుకుని వెనక్కి రావాలి. లేకపోతే మొత్తం ప్రపంచం అంతా, ఇంగ్లాండ్, ఫ్రాన్సు, ఈ ముస్లిం దేశాలు అన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? అయినా సరే కాశ్మీర్లో 800 చదరపు కిలోమీటర్లుగా ఉంచుకుంది ఆవిడ. మిగతాది అంతర్దేశ సరిహద్దు మనం పెట్టుకున్నాం కదా, ఐక్యరాజ్యం వెళ్ళినా ఉంచుకుని పాకిస్తాన్తో ముక్కు వంచి నేలకు రాయించి సంతకం పెట్టించింది. ఇంకొకసారి పాకిస్తాన్ ద్వైపాక్షిక ఇది చరిత్ర. ఇది దాన్ని పట్టుకుని ఇవాళ అలాంటి నేపథ్యంలో ధైర్యంగా నిలబడి ఇంకొకసారి ఆవిడ బతుకుండగా సిక్కిం దేశాన్ని ఆ చోంగ్యాలనే వాళ్ళు అమెరికా, ఆవిడ వైఫ్ అమెరికన్, కుట్రలు చేస్తా ఒక రక్షణ దేశం ఉంటే దానికి సెపరేట్గా మన నెత్తి మీద కుంపటగా ఉంటే, ఈ ప్రపంచ చరిత్రలో చూడండి, నేను ఒక్క రక్తం పొందిస్తుండకుండా, ఒక్క ఇష్యూ జరగకుండా ఐక్యరాజ్య సమితిలో ఆ దేశాన్ని ప్రొటెక్టెడ్ కంట్రీ మన దేశంలో కలిపేసుకుని ఒక రాష్ట్రంగా చేసేసింది ఆవిడ. వాళ్ళు ఆవిడని తిడుతున్నారు, బూతులు తిడుతున్నారు, రకం. ఇదే అన్యాయం. అందుకని కమింగ్ బ్యాక్ టు మన పాయింట్, ఆ దేశం ఆ స్థాయి నుంచి, అందుకనే మురళీ మనోహర్ జోషి గారు అన్నారు విశ్వగురు అంటే, ఇంతకుముందు మనం విశ్వగురువో ఏదో తెలియదు కానీ అప్పుడు విశ్వగురువులని అప్పుడు అనేవాళ్ళం, మన దేశాన్ని అనకూడదు అన్నారు. పండిత మనోహర్ జోషి గారు మంచివాడు, ఆయన్ని పట్టుకుని షెడ్కి పంపించారు. ఇవాళ ఇది ఎంత ప్రమాదకరం అంటే, ఇంతకుముందు సింధూర్ జరిగినట్టు ఏ దేశం కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేయాలి ఎక్సెప్ట్ టర్కీ. ఒక చెత్త దేశం టర్కీ. టూర్లు కూడా ఎలా మాకండి చెప్తున్నాను నేను దేశభక్తి మనకి ఎవరికి తక్కువ కాదు, సౌత్ ఇండియన్స్ తక్కువ. అంటే మోడీ గారిని విమర్శిస్తే, లేకపోతే ఆదాని గారి చెంచాలను విమర్శిస్తే దేశభక్తి లేనట్టు హిందూ మత ద్రోహులు అయిపోతారా? ఇవాళ ఖచ్చితంగా మనం చేయాల్సింది ఆ దిక్కుమాల చైనా పీచ మనసాలంటే భూత వైద్యాలు కోర్సులు పెట్టి హామ్ క్రీమ్ కానీ కాశ్మీర్ పెగిస్తే కాదండి. ఆ చెత్త దేశాన్ని ఎదుర్కోవాలంటే మనం టెక్నికల్గా ముందుండాలి. నేను కన్స్ట్రక్టివ్గానే మాట్లాడతాను. ఈ పాకిస్తాన్ యొక్క అహం అంచాలంటే వాళ్ళ సౌదీ అరేబియా దగ్గరికి మనం మాట్లాడాలి. నీ దగ్గర రష్యాలు నీ దగ్గర 1,00,000 కోట్ల ఆయిల్ కొంటున్నాం ఇంతకాలం బట్టి, నువ్వు అమ్ముకో, వేరే వాళ్ళు కావాలనుకుంటే మేము ఎంజోలో నుంచి కొనుక్కుంటే ఇంకో చోట కొనుక్కుంటాం. నువ్వు చేస్తా లేదు ఒప్పుకున్నారంటే మన వాళ్ళు భజన, వేరే భజన, ఆయన అది రిసీవ్ చేసుకోవడానికి వచ్చాయంట ప్రధానమంత్రిని. అది కాదండి, ఇదండి ముఖ్యం.
ఇది ఇంతకుముందు ఒప్పందం జరిగింది, ఇప్పుడు టర్కీ. అంటే ఆ దేశం మీద దాడి అయితే మిగతా 3 దేశాలు. ఇది కాకుండా పాకిస్తాన్ ఉన్న సంక్షోభ సమయంలో సౌదీ అరేబియా దగ్గర లక్షల కోట్ల నిధులు ఉన్నాయి, కాన్ఫరెన్స్ ఫండ్స్. అంటే దాన్ని పెట్టుకుంటారు, దానికి ఇంకో ఫండ్ అంటారు. ఇప్పుడు 80,000 కోట్లు పాకిస్తాన్కి సాయం చేసే అవకాశం ఉందంట. వీళ్ళు ఆర్మీ వాళ్ళకి అవసరమైనట్టు పంపిస్తారు. ఎందుకంటే ఇరాన్ దగ్గర జరిగినప్పుడు ఆ కింగ్స్ భయపడుతున్నారు. వాళ్ళు ఎప్పుడు ప్రజల్లో ఆగ్రహం వస్తుంది, ఆరెంజ్ రిజర్వేషన్ వస్తుందో, ఇండియా అది ఈజిప్ట్లో వచ్చినట్టు ఇప్పుడు వచ్చినట్టు భయపడుతున్నారు. వాళ్ళు నిరంకుశులు కదండి. ఇప్పుడు ఇండియాలో కూడా నిరంకుశులే తయారయ్యారు అనుకోండి, వేరే సంగతి మనకన్నా. అందుకని వాళ్ళు భయపడుతున్నారు, అందుకని వాళ్ళకి ఆర్మీ కావాలి. ఆ పాకిస్తాన్ దగ్గర ఆర్మీ ఉంది. అందుకని ఈ నేపథ్యంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. ఇది చాలా ప్రమాదకరం కూడా. ఇండియా పరిస్థితి వాళ్ళు ఎందుకంటారంటే మన దేశం నెంబర్ 1గా ఉండాలి ప్రపంచంలో. ఒక మంచి ఆలోచన శక్తి ఉండే విదేశాంగ విధానం ఉండాలి. ఇవాళ నేపాల్తో సరిగ్గా ఉన్నాయి సంబంధాలు. వాళ్ళు ప్రచండ మావోయిస్ట్ పార్టీ వెళ్ళిపోయింది. లేకపోతే శర్మ గారు శర్మ ఓలీ గారు ఉండేవారు, ఆయనతో సంబంధాలు ఉన్నాయా ఇంతకుముందు? ఆయన పెట్రోల్ ఆఫ్ చేశాను గొడవ ఆ దేశంతో. మన పాజిటివ్. బంగ్లాదేశ్ పురుడు పోసాం. అలా మొత్తం మన భూభాగాన్ని అధికంగా మోడీ గారు ఇచ్చారు మొన్న. ఏది ట్రాన్స్పోర్ట్ చాలా మంది తెలియదు, 99% మంది ప్రజలు తెలియదు. 50-60 సంవత్సరాలుగా వివాదం ఉంటే ఒక రూపాయి ఇవ్వాలి కదా, అక్కర లేకుండా పాపం. ఎందుకని అంటే ఆదాని గారు కరెంటు కోసం ఇచ్చారని చెప్పి వాళ్ళు ఆరోపించారు. భూమి ఇచ్చారు కదా అని అసిన్ నవజేత్ గారు అంటే, ఆ భూమి ఇచ్చింది దాని గురించి కాదు, ₹7 కరెంటు కొనాలంట ఆ దేశంలో ఉన్న ఆదాని గారి దగ్గర సంతకాలను అగ్రిమెంట్ తీసుకుని బయటపెట్టారు. సరే, అప్పుడు ఆ పాకిస్తాన్తో ఉన్న అక్కడ మత క్రౌర్యం రాజ్యం వెళ్తుంది, హిందువులకు ఇబ్బంది జరుగుతుంది, నిజంగా మైనార్టీలకు ఇబ్బంది జరుగుతుంది. మస్ట్ బి విత్ దెమ్, వి షుడ్ సపోర్ట్ 100% చెప్తున్నా. ఇక్కడ మైనార్టీలకు అన్యాయం జరిగింది మాట్లాడేవాళ్ళు అక్కడ మాట్లాడరా అండి? ఇప్పుడు నేను అంటారు ఎవరికి అర్థం కాకుండా, నేను అర్థం పాయింట్గా మాట్లాడతా. ఇక్కడ ఎక్కడైనా కూడా ఎస్, కాశ్మీర్లో పండిట్లని బ్రాహ్మణుల్ని చంపేసి తరివేస్తే నా దేశంలో మన పౌరుల్ని దుర్మార్గంగా బయటికి వెళ్ళి రోడ్లు అడుక్కుని తిరగాల్సిన పరిస్థితులు వస్తే సిగ్గులేని చేతకాని సమాజం దాని గురించి మాట్లాడరు. గజ గురించి మాట్లాడదాం మనం. కాశ్మీర్ గురించి మాట్లాడరా? గర్భవతులను చీల్చేసి మాట్లాడరా? దుర్మార్గాలు మాట్లాడరా? మైనార్టీలు ఎక్కడ పాకిస్తాన్లో మైనార్టీ గురించి మాట్లాడరా? బంగ్లాదేశ్ మైనార్టీ గురించి మాట్లాడరా? మనం మాట్లాడతాం. గాజా గురించి పోరాడుతున్నాం. నిజంగా చెప్పాలంటే అక్కడ సామాన్యులకు న్యాయం జరగాలి. ఇజ్రాయెల్ దురహంకార శక్తిని, ఇజ్రాయెల్ ఒక నీచమైన దురహంకార శక్తిగా మారిపోయింది. కానీ అక్కడ వాళ్ళ మీద హమాస్ దురహంకారు కాదా? ఐసిస్ దుర్మార్గమైన సంస్థ కాదా? హిజ్బుల్లా తీవ్ర ఉగ్రవాద సంస్థలా మారలేదా? ఈ సబ్జెక్ట్ కదా. అందుకని నా ఉద్దేశం ప్రకారం వాళ్ళ పక్క ఏ దేశంతో, శ్రీలంకతో బాగోలేదు, బంగ్లాదేశ్తో బాగోలేదు, బర్మాతో ఇంకా సరైన సంబంధాలు ఎస్టాబ్లిష్ కాలేదు. ఒక తాలిబాన్తో మాత్రం బాగున్నాను చుట్టుపక్కల. మారిషస్లో కూడా ఏదో తిప్పలు పడుతున్నాను చెప్తున్నాను. అందువలన మిగతా దేశాలతో చూసుకుంటే దిక్కుమాలిన చైనాని మనం దెబ్బ కొట్టాలంటే చాలా స్ట్రాటజీగా జయశంకర్ గారు కూడా ఈజ్ ఏ డిప్లొమాట్. ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో ఇది మీకు ఎలా సంబంధం అంటే డెఫినెట్గా మనకు అలార్మింగ్ ఇష్యూ. పాకిస్తాన్ బలోపేతం ఇండియన్గా మనకి బాధ ఉండదండి? ఆ చెత్త దేశం, ఒక విఫల దేశం. ఇవాళ సౌదీ అరేబియా, వేర్ ఇస్ యువర్ గుడ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆన్ సౌదీ అరేబియా అంటే టర్కీ? మీది ఎక్కడ? విశ్వగురు అనేది ఇక్కడే ఫెయిల్ అయిపోతే విశ్వగురు ఎందుకండి? నాకు అర్థంగా బిరు ఎందుకు విశ్వగురు మీకు? దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.